वरं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 12వ అధ్యాయాన్ని ప్రారంభించుకోబోతున్నాం. ఈ అధ్యాయం మొత్తంలో చెప్పదగినటువంటి అంశం ఏంటంటే బ్రహ్మదేవుడికి కనువిప్పు కలిగించడం అనేటువంటిది జరుగుతున్నది. అంతటి బ్రహ్మ, సృష్టికర్త అయినటువంటి పరబ్రహ్మ కూడా మోహావిష్ఠుడై వైష్ణవమాయ కమ్మి ఇటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ విధమైనటువంటి చేష్టను చేశాడని ఆశ్చర్యపరిచేటువంటి ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం వ్యాసుడు వారు ఈ అధ్యాయంలో ప్రస్తావించడం జరిగింది. ఒక కృష్ణుడు, ఒక విష్ణువు, అనేక వేల మంది విష్ణువులుగా మనకి ఈ అధ్యాయంలోనే, ఈ ఒక్క అధ్యాయంలోనే దర్శించడం సులభ సాధ్యమవుతుంది. అందులో బాల విష్ణువు తర్వాత సన్నివేశాల్లో కూడా ఉన్నాయి ఇట్లాంటివి, కానీ ఈ వయసులో చేసినటువంటి క్రీడ కాదు. అత్యద్భుతమైనటువంటి ఈ లీలని మనం స్మరించుకుందాం. ముందుగా నేడు చెప్పుకోబోయేటువంటి 10-15 శ్లోకాలలో ఉన్నటువంటి విశేషం ఏంటంటే, పూర్వ భాగంలో పరీక్షిత్ మహారాజు సుఖయోగేంద్రుల వారిని అడిగాడు. అఘాసురుని యొక్క వధ, ఆ లోపల మరణించినటువంటి, ఆ సర్పం లోపల నోటిలో మరణించినటువంటి ఆ బాలురందరూ కూడా పునర్జీవితులై తిరిగి వచ్చారు. ఎప్పుడో 5వ ఏట శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క 5వ సంవత్సరంలో జరిగినటువంటి ఆ లీలని బాలురందరూ కూడా 6వ ఏట దాన్ని గుర్తించి ప్రజల్లో చెప్పడం జరిగింది. అంటే ఈ మధ్యలో ఈ సంవత్సరం ఏమైంది అనేటువంటిది పరీక్షిత్ ప్రశ్న. అది చెప్పబోతూ సుఖయోగేంద్రుల వారు ఒక్కసారి ధ్యానమగ్నుడు అయిపోతాడు. ఆ ధ్యానమగ్నుడై తదేక దృష్టితో పరమ ఆనందాన్ని అనుభవించి మళ్ళీ పరీక్షిత్ యొక్క ప్రశ్నని, మంచి ప్రశ్న వేశావయ్యా అంటూ స్తుతించి అప్పుడు ఆ లీలని చెప్పడం ప్రారంభిస్తున్నాడు. దీంతో శ్రీకృష్ణ పరమాత్ముడు యమునా తీరంలో గోపాలకులతో చక్కగా సేద తీరటం, వాళ్ళు తెచ్చుకున్నటువంటి మధ్యాహ్న భోజనం ఏదైతే ఉందో ఆ భోజనం ఆరగించటం, ఇంతలో ఆ ధేనువులు, ఆ చిన్న లేగదూడలన్నీ కూడా లోపల అడవిలో పచ్చిక మేయటానికి వెళ్ళిపోయి అంతర్ధానమైపోవడం జరుగుతున్నది. ఆ వివరాలు మొదటి 15 శ్లోకాల్లో వర్ణించారు. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని మనం నేటి శ్లోకార్థాలని ప్రవచించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. త్రయోదశ అధ్యాయ 12వ అధ్యాయంలో రాజు పరీక్షిత్ మహారాజు అడుగుతున్నాడు, బ్రహ్మన్ కాలాంతరకృతం తత్కాలీనం కథం భవేత్ యత్కౌమారే హరికృతం జగు పౌగండకేర్భకాః. కాలాంతరకృతం, ఎప్పుడో భూతకాలంలో జరిగిపోయింది, వర్తమాన కాలంలాగా వాళ్ళు ఎలా భావించారు పిల్లలందరూ కూడా. ఎందుకంటే కౌమారంలో 5 సంవత్సరాల వయసులో, ఆ ప్రాయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు చేసినటువంటి ఈ లీల ఏదైతే ఉందో, అజగరం నోటి నుండి మొత్తం అందరినీ కూడా బయటికి తీసుకురావడం, వాళ్ళని పునర్జీవితుల్ని చేయటం అనేటువంటిది అత్యద్భుతమైనటువంటి లీల. ఇది వాళ్ళు వెంటనే 5వ సంవత్సరంలో వెంటనే వచ్చి ప్రజల్లో, అమ్మా నిన్న ఇలా జరిగింది, ఈ రోజు ఇలా జరిగింది, మధ్యాహ్నం పొద్దున ఇలా జరిగింది అట్లా చెప్పాలి కదా. కానీ పౌగండకే అర్భకాః, 6వ సంవత్సర ప్రాయంలో పిల్లలందరూ వెళ్ళి అక్కడ ఇలా జరిగిందమ్మా అని చెప్పడం ఏమిటి, ఇది విశేషంగా ఉంది అని చెప్పి ఆశ్చర్యపోతున్నారు. ఆశ్చర్యపోయి మహారాజు అడిగితే దానికి సమాధానంగా చక్కగా ఈ సుఖ మహర్షులు ఏ విధంగా అయితే ధ్యానమగ్నుడయ్యారో సూతుల వారు మొత్తం అందరికీ, సౌనకాది మహర్షులకి చెప్పడం జరిగింది.
ఇప్పుడు సుఖయోగేంద్రుల వారు ధ్యానం నుంచి మేల్కొని ఆ ఆనంద పరవశంలోంచి తన భావాల్ని వ్యక్తపరుస్తున్నాడు పరీక్షిత్తుని ముందు ప్రశంసించి. నీలాంటి వాడు చక్కగా అడిగాడయ్యా, శిష్యుడు ఎప్పుడు కూడా ఇలాంటి ప్రశ్నలు వెయ్యాలి అని చెప్పి ప్రశంసించడం జరుగుతున్నది. ఇప్పుడు శ్రీసుక ఉవాచ సాధు పృష్టం మహాభాగ త్వయా భాగవతోత్తమ శృణ్వన్నపి కథా ముహు ముహు అంటే మాటి మాటికి విన్నప్పటికీ కూడా పరమాత్ముని యొక్క లీలలు ఎట్లా ఉంటాయంటే ఎన్ నూతనయసీ సస్య కొత్తగా ఉంటాయి, కొంగొత్తగా ఉంటాయి. ఒకసారి చదివితే చాలా బాగుంది అనిపిస్తుంది, రెండోసారి వింటే ఇంకా బాగుంది అనిపిస్తుంది, మూడోసారి వింటూ ఉంటే చదువుతూ ఉంటే ఇంకా బాగున్నట్టుగా వినిపిస్తూ ఉంటుంది. నిత్య నూతనం. పురాణం అంటే అదే. నవమితి పురాణం, ప్రాచీనమైన కథే, కానీ కొత్తగా కొంగొత్తగా కొత్త పుంతలు తొక్కుతూ ఇంకా నేర్చుకునేటువంటి విషయాలు దాంట్లో ఇంకా వస్తూనే ఉంటాయి. దాంట్లో ఉన్నటువంటి అమృతమైనటువంటి ఆస్వాదన అందుకున్నటువంటి వాడికి అందుకున్నంత మహదేవ అన్నట్టుగా ఉంటాయి. అది నూతనత్వం అంటే. సాధు పృష్టం మహాభాగ, హే మహాభాగ, ఓ పరీక్షిత్ మహారాజా, సాధు పృష్టం చక్కగా అడిగావయ్యా, ఎంత మంచి ప్రశ్న అడిగావు. నీ చేత మంచి ప్రశ్న అడగబడింది. సాధు పృష్టం త్వయా భాగవతోత్తమ అంటూ సుఖయోగేంద్రుల వారు పరీక్షిత్ మహారాజుని భాగవతోత్తముడిగా ప్రశంసించాడు. ఎందుకంటే ఈ శ్రీకృష్ణ లీలలు అనేటువంటివి, శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క చరిత్ర ఏది విన్నా కూడా మాటి మాటికి వింటున్నప్పటికీ కూడా యత్ నూతనంగా నిత్య నూతనంగా ఉంటూనే ఉంటాయి. అట్లాంటిది ఇది అని చెప్పి వివరించారు. అలాగే రెండవ శ్లోకంలో సతామయం సారభృతాం నిసర్గో యదర్థవాణీ శృతి చేతసామపి ప్రతిక్షణం నవ్యవదచ్యుతస్య యత్ స్త్రియావిటానామివ సాధు వార్త. అక్కడి నుంచి వర్ణన చేసుకుంటూ సజ్జనుల యొక్క స్వభావం ఎలా ఉంటుంది అనేటువంటిది ఈ శ్లోకంలో చెప్తున్నారు. సతామయం సారభృతం నిసర్గో యదర్థవాణీ శృతి చేతసామపి ప్రతిక్షణం నవ్యవదచ్యుతస్య యత్ స్త్రియా విటానామివ సాధువార్త. స్త్రియా విటానామివ సాధువార్త. విటులు, కాముకులైనటువంటి వాళ్ళు స్త్రీల యొక్క సాంగత్యం కోరి స్త్రీల గురించే ఎంతసేపు వినాలని వాళ్ళ మనసు ఎలా అయితే ఉవ్విళ్ళీరుతూ ఉంటుందో అట్లా ఈ భగవత్ కీర్తన, భగవత్ స్వామి యొక్క లీలామృతాన్ని వింటూ మైమర్చిపోయేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ కాముకులు వీరు. ఈ భక్తి రసామృతంలో ఉండేటువంటి కాముకులకి ఇంకా వాళ్ళకి ఇంకేం తెలీదు. ఒళ్ళు మైమర్చిపోయి మోహంలో, అలా భక్తి మోహంలో, పరమాత్మ యొక్క మోహంలో పడిపోయి వీళ్ళ ఆత్మని ఆ ఆత్మలో, భగవత్ ఆత్మలో కలిపేసుకునేటువంటి విధంగా ఉంటుంది వాళ్ళ వరకు కూడా. అది సత్పురుషుల యొక్క లక్షణం. సత్పురుషులు ఎప్పుడు శ్రీహరికి సంబంధించినటువంటి కథల్ని వింటూనే, చదువుతూనో, ఆ విధమైనటువంటి చేష్టలు చేస్తూ ఉంటే అత్యద్భుతమైనటువంటి లీలలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ కూడా ఈ శ్లోకంలో వర్ణించారు. అది సత్పురుషుల యొక్క లక్షణం. అంటే మనసులో నిరంతరం చింతిస్తూ ఉండటము, ధ్యానిస్తూ ఉండటము, నిత్యం ఇంక ఇదే భగవత్ స్మరణ. అట్లా సత్పురుషుల యొక్క లక్షణం అలా ఉంటుందయ్యా అంటూ సుఖయోగేంద్రుల వారు పరీక్షిత్తుకి సజ్జనుల యొక్క గురించి చెప్పి శిష్యుడు ఎలా అనేటువంటి గురు శిష్యుల యొక్క సంబంధాన్ని కూడా చక్కగా వివరించడం జరిగింది. గురువు శిష్యుడు అడగటాన్ని బట్టి గురువు వివరిస్తూ ఉండాలి. శిష్యుడి యొక్క అర్హత, స్తోమత వాటిని బట్టి గురువు చెప్పుకుంటూ పెంచుకుంటూ వెళ్ళాలి. కొన్ని సందర్భాల్లో రహస్యాలు కూడా చెప్పాలి. అత్యద్భుతమైనటువంటి రహస్యాలు ఆ శిష్యుడు అడిగితే దాన్ని విడమర్చి విశదీకరించి చూపించాలి. శృణుష్వావహితో రాజన్నపి గుహ్యం వదామి తే బ్రూయుస్నిగ్ధస్య శిష్యస్య గురవో గుహ్యమప్యుత. గుహ్యము అనే పదానికి అర్థం రహస్యం. శృణుష్వావహితో రాజన్నపి గుహ్యం వదామి తే గుహ్యం వదామి, నీకు గుహ్యం రహస్యం చెప్తానయ్యా. అహం గుహ్యం వదామి, ఉన్న రహస్యం చెప్పేస్తున్నా ఇప్పుడు నీకు. ఇది ఎవరికీ తెలియదు, వ్రజంలో వాళ్ళకి ఎవరికీ తెలియదు. ఏమైంది ఈ సంవత్సరం అంతా, ఎలా గడిచింది అనేది తెలియదు. చివరికి తెలిసింది అసలైనటువంటి విషయం.
హే రాజన్, శృణుష్వావహితో రాజన్, ఏం జరిగింది అనేటువంటి విను నాయన. ఎందుకంటే నువ్వు మంచి శిష్యుడివి కాబట్టి. ఉత్తమమైనటువంటి శిష్యుడు ఎప్పుడు కూడా గురువు గారు దాచినటువంటి ఒక రహస్యాన్ని అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే, గురువు గారు ఇక్కడ ఏదో మీరు స్కిప్ చేశారు, కొంచెం దాట వేశారు, కొంచెం దీన్ని ఈ ముడి విప్పండి అని రహస్యాన్ని ఛేదించమని అడిగితే వెంటనే ఆ సంశయాన్ని తీర్చిన తర్వాతే గురువు ముందుకు వెళ్ళాలి ఆ సంశయాన్ని. బ్రూయు స్నిగ్ధస్య శిష్యస్య, స్నిగ్ధస్య శిష్యస్య అని ప్రత్యారు. శిష్యస్య అంటే శిష్యుడే. స్నిగ్ధస్య అనే పదానికి అర్థం చాలా చక్కగా ప్రియతమ శిష్యుడు అని అర్థం. స్నిగ్ధ అంటే ప్రియతమ శిష్యుడు అనేటువంటిది. ఇంకా చెప్పాలంటే ఇక్కడ భక్తి కలిగినటువంటి శిష్యుడు. ఆయన ఏం వింటున్నాడు ఇప్పుడు అంటే భక్తి పారవశ్యమైనటువంటి భగవత్ సంబంధమైనటువంటి లీలలు వింటున్నాడు. కాబట్టి భక్తితో పరవశించిపోతున్నాడు ఆ పరీక్షిత్ మహారాజు. అట్లా భక్తి పారవశ్యంతో ప్రియమైనటువంటి శిష్యుడు అడిగినటువంటి ఆ ప్రశ్నకి గురవో గుహ్యమప్యుత బ్రూయు, గురువులు ఎప్పుడు కూడా గుహ్యం రహస్యాన్ని చెప్పాలి కదా. చెప్పడం కాదు, కొన్ని కొన్ని సందర్భాల్లో గురువులు ఆ అత్యంత రహస్యమైనటువంటి దేవి ఉపాసనకు సంబంధించినవి చేసి కూడా చూపిస్తారు. చందవులు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి యొక్క విషయంలో ఇట్లాగే జరిగింది. ఒకనొక సందర్భంలో మా నాన్నగారే వెళ్ళారు స్వయంగా. నైషధం మీద నాన్నగారు ఒక సందేహం వచ్చి శ్లోక వివరణ కోసం వెళ్తే, ఈ శ్లోకంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అంటే, అందరూ బయట ఉన్నటువంటి దృశ్యాలను మాత్రమే చూస్తారయ్యా అని ఆ శ్లోకంలో ఉన్న గూఢార్థాన్ని వివరించి, బహిర్దృష్టి వేరు అంతర్దృష్టి వేరు అని చెప్తే నాన్నగారు అంతర్దృష్టి అంటూ ఇట్లా చూశారు. అంతర్దృష్టి అని నాన్నగారి యొక్క మొహం చూసేటప్పటికి ఆయన సందేహం కలిగి ఒక్కసారిగా ఈ ఉన్న రెండు కళ్ళని లోపలికి అలా తిప్పారు ఒకసారి రాఘవనారాయణ శాస్త్రి. అలా ఈ కళ్ళు ఉన్నటువంటి నల్లగుడ్లు లోపలికి వెళ్ళి అంతర్దృష్టి. ఆశ్చర్యపోయారు నాన్న. అట్లా ఒక్కోసారి శిష్యులు అడిగినటువంటి ఆ రహస్యాలు, నైషధం శ్రీహర్ష నైషధం అనేటువంటిది అత్యద్భుతమైనటువంటి కావ్యం. పంచమహాకావ్యాలలో అత్యద్భుతమైనటువంటి కావ్యం. దాంట్లో ఎన్నో రహస్యాలు నిక్షేపించారు శ్రీహర్షుడు వారు. అందులో ఆ రహస్యాల్ని శ్రీహర్ష నైషధం అనేటువంటి మహాకావ్యం, సంస్కృత మహాకావ్యం శ్రీహర్షుడు రాసింది. దాన్ని తెలుగులో శ్రీనాథుడు శృంగార నైషధం అనేటువంటి అనువదించడం జరిగింది కొంతవరకు. అయితే దాంట్లో అత్యద్భుతమైనటువంటి రహస్యాన్ని సంస్కృత కావ్యంలో నిబద్ధించబడినటువంటిది చందోలు రాఘవనారాయణ శాస్త్రి గారు ప్రత్యక్షంగా దాన్ని చూపించినటువంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి. అట్లాంటివి కొంతమంది గురువులు ఆ విధంగా శిష్యులు అడిగినటువంటి వాటిని ఆ రహస్యాల్ని ఛేదించి చెప్పడమే కాకుండా వాటిని చూపించడం కూడా జరుగుతుంది విద్యార్థులు. ఎంతో మంది టీచర్లు ఇప్పటికీ కూడా ప్రాక్టికల్స్ చూడండి, శిష్యులకి ఎంత చక్కగా చూపిస్తూ ఉంటారు. స్వయంగా వాళ్ళే కూర్చుంటారు అటువంటి ప్రదేశంలో పిల్లలకి ధైర్యం చెప్పడానికి, వాటికి నిజం చెప్పడానికి. అట్లా బ్రూయుస్నిగ్ధస్య శిష్యస్య, ప్రియ శిష్యులైనటువంటి వాళ్ళకి రహస్యం చెప్పడానికి, ఉన్నట్టు చెప్పడానికి భక్తి పారవశ్యంతో ఉండేటువంటి శిష్యుడు ఆ విధంగా అడిగినప్పుడు ఎటువంటి గురువైనా సరే తప్పకుండా ఆ రహస్యాన్ని చెప్పి తీరాలి అని సుఖయోగేంద్రుల వారు నువ్వు అడిగింది చెప్తున్నాను నాయన అని చెప్పి ముందు చెప్పడానికి 3 శ్లోకాలు వాడుతున్నారు. ఇక అక్కడి నుంచి ఆ తర్వాత ఏం జరిగిందంటే అంటూ మొదలుపెట్టు. తథా ఆ తర్వాత, ఏ తర్వాత, దేని తర్వాత అనేది పైన అధ్యాయంలో చెప్పబడింది. అఘాసుర సంహారం జరిగి ఆ అఘాసురుడు కొండలాగా అలా చనిపోయి ఆయన అవతారం కూడా కృష్ణుల్లో అంతర్లీనమైపోయిన తర్వాత బాలకులందరూ బయటకు వచ్చారు, పరమాత్మ బయటకు వచ్చాడు. పరమాత్మ బయటకు వచ్చిన తర్వాత అంతరిక్షంలో ఉన్నటువంటి ఆ అఘాసురుడి యొక్క తేజస్సు కృష్ణులో లీనమైపోయిన తర్వాత ఇంతమంది బాలులందరినీ కూడా రక్షించినటువంటి సంఘటన. ఇంతమంది పిల్లలు రక్షించబడ్డారు. రక్షించడం కాదు, పునర్జీవితులు అయ్యారు. వాళ్ళు లోపల మరణించారు. మరణించినటువంటి వాళ్ళు శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క దృష్టి సోకిన తర్వాత వెంటనే పునర్జీవితులు అయ్యారు. ఆశ్చర్యపోయాడు పెద్ద ఆయన బ్రహ్మదేవుడు. ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం మొదలు పెడుతున్నారు. ఇక అసలు విషయంలోకి వస్తున్నారు సుఖయోగేంద్రుల వారు కథలోకి. తథా భగవాన్ ఇదమబ్రవీత్, ఈ పదాన్ని విడతీస్తే తథా ఆ తర్వాత, అఘవదనానృత్య, అఘుడు అంటే అఘాసురుని యొక్క వదనము నుండి ఆ మృత్యుముఖం నుంచి రక్షించబడినటువంటి వత్స పాలకాన్. వత్స అంటే దూడలు, పాలకాన్ అంటే గోపాలకుడు.
అటు గోపాలకులు ఇటు లేగదూడలు వీళ్ళందరూ రక్షించబడ్డారు శ్రీకృష్ణ పరమాత్ముడి చేత. 5 సంవత్సరాల ప్రాయంలో బాలకృష్ణుడి చేత రక్షిత్వా ఆ అఘాసుడి యొక్క వలన నుండి మృత్యుముఖం నుండి వచ్చినటువంటి వాళ్ళు కేవలం ఆయన యొక్క కంటి దృష్టితో పునర్జీవితులయ్యారంటే చూడండి ఇంకా ఆయన పరమాత్మ. బయటకు వచ్చి ఆ తర్వాత వాళ్ళందరూ హాయిగా ఇసుక తిన్నల్లో యమునా నది తీరంలో హాయిగా విహరిస్తూ ఆనందంగా ఉన్నారని చెప్పి 3 శ్లోకాల్లో వర్ణిస్తున్నారు. సరిత్ పులినమానీయ శ్రీకృష్ణ పరమాత్ముడు వాళ్ళందరినీ సరిత్ పులినహ, పులినము అంటే ఇసుక తిన్నలు, యమునా నదీ తీరంలో ఉన్నటువంటి రమణీయమైనటువంటి ఆ ఇసుక తిన్నల దగ్గరికి వచ్చి భగవాన్ ఇదమబ్రవీత్, ఆ స్వామి తన తోటి వాళ్ళందరితో ఈ విధంగా అంటున్నాడు గోపాలకు, అహోతిరమ్యం, ఎంత బాగున్నాయో కదా అంటూ ఆ ఇసుక తిన్నెల్లో ఉన్నటువంటి రమణీయమైనటువంటి సన్నివేశాన్ని వర్ణిస్తున్నారు ఇక్కడ వ్యాసుల వారు. ఆ ఇసుక తిన్నెలు, అందులో సరోవరాలు, ఆ సరోవరంలో ఉన్నటువంటి కలువలు, ఆ పద్మాలు, ఆ పద్మాల మీద వాలినటువంటి తుమ్మెదల యొక్క ఝుంకారాలు, ఆ పక్షుల కలకల రావాలు, వాటి యొక్క ధ్వనులు మళ్ళీ ప్రతిధ్వనిస్తూ ఆ చెట్ల పక్కన ఉన్నటువంటి వాటి నుంచి ప్రతిధ్వనించడము అత్యంత రమణీయంగా ఆస్వాదిస్తున్నారు ఆ ప్రాంతాన్ని. అహోతి రమ్యం పులినం వయస్యాహ, వయస్యాహ ఒకే వయసు కలిగినటువంటి వాళ్ళని స్నేహితుల్ని వయస్యాహ అని పిలవచ్చు. అహోతి రమ్యం పులినం వయస్యాహ స్వకేళి సంపన్ మృదులాచ్ఛవాలుకం స్ఫుటత్సరోగంధ కృతాళిపత్రిక ధ్వని ప్రతిధ్వానలసద్రుమాకులం ధ్వని ప్రతిధ్వానలసద్రుమాకులం. అహో, ఆహా, ఎంత ఆశ్చర్యమో కదా. అతిరమ్యం పులినం, ఎంత సుందరమైనటువంటి ఇసుక దిబ్బలు ఇక్కడ. ఒరే చూడండి రా అంటూ స్నేహితులకి చూపిస్తున్నాడు పరమాత్ముడు. స్వకేళి సంపన్ మృదులాచ్ఛవాలుకం, మనం ఆడుకోవటానికి వీలుగా ఎంత మెత్తగా రమ్యంగా ఉందో ఈ ఇసుక తిన్నలు అన్ని కూడా. స్ఫుటత్సగంధ స్ఫుటత్సరోగంధ, ఎట్లాంటి గంధం అక్కడ, మంచి సరస్సు యమునా నది తీరంలో ఉన్నటువంటి ఆ సరోవర ప్రాంతాలలో అక్కడ వచ్చినటువంటి ఆ పద్మాల నుండి వచ్చినటువంటి సుగంధ వాయువులు, గంధ హృతాళిపత్రిక, వాటి మీద వాలినటువంటి ఆలి అంటే తుమ్మెదలు, ఆ తుమ్మెదల యొక్క ఝుంకార నాదాలు, అక్కడి నుంచి వచ్చినటువంటి పక్షులు, పక్కన ఉన్నటువంటి పక్షులు, ధ్వని ప్రతిధ్వానల లస ద్రుమాకులం, ద్రుమము అంటే వృక్షములు, ద్రుమాకులం అక్కడ నదీ తీరంలో ఉన్నటువంటి చెట్ల సముదాయం ఎందు ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రాంతాలలో ఈ పక్షుల యొక్క కిలకిల రావాలు, ఈ ఝుంకారాలు మొదలైనటువంటివన్నీ కూడా ఈ ధ్వని ప్రతిధ్వనిస్తూ ఒక్కసారిగా రీసౌండ్ ఎకో ఇస్తున్నట్టుగా ఎంత బాగుందో కదా. పర్వత గుహల్లో వస్తుంది ఆ సౌండ్. అలాగే రాత్రిపూట ఎప్పుడైనా మనకి దట్టంగా ఉన్నటువంటి వృక్షాలలో ఇటువంటి రీసౌండ్ మనకి వినిపిస్తూ ఉంటుంది. బాగా చీకట్లో దట్టంగా ఉన్నప్పుడు ఒంటరిగా అట్లా ప్రయాణించండి, లేకపోతే నడుచుకుంటూ వెళ్ళండి, ఏమీ లేకపోయినా ఎంత రీసౌండ్ వస్తుందో చూడండి. ఒక ట్రైన్ వెళ్ళినా, మనం నడుచుకుంటూ వెళ్ళినా అది తెలుస్తూ ఉంటుంది. అట్లా దట్టంగా ఉన్నటువంటి, అందువల్ల ద్రుమాకులం అన్నారు. ఆకులం అంటే సమూహం, ద్రుమాకులం వృక్షాల సముదాయంలో ఈ ధ్వని ప్రతిధ్వనించి ఎంత మధురంగా ఉందో అట్లా వాళ్ళు ఆస్వాదిస్తూ ఎంత బాగుందో కదా. అహో రమ్యం అంటూ ఇక్కడ మనం భోజనం చేద్దాం. ఇది రమ్యంగా ఉంది ఎందుకంటే బాగా అలసిపోయాం. ఇది మధ్యాహ్నం వేళ మనం తెచ్చుకున్నాం. ఆ తెచ్చుకున్నటువంటి ఆ భోజన పదార్థాన్ని మనం ఇక తిందామని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు అత్ర భోక్తవ్యమస్మాభిర్దివారూఢం క్షుధార్ధితాః. క్షుధ అంటే ఆకలి, క్షుధార్ధితాః మనం బాగా ఆకలితో ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి అత్ర భోక్తవ్యం, మనం ఇక్కడ భోజనం చేయాలి. అత్ర భోక్తవ్యం అస్మాభిః భోక్తవ్యం, మనం అందరం కలిసి ఇక్కడ తిందాం. దివారూఢం, ఇది మధ్యాహ్నం వేళ అయింది. పొద్దున మనం తెచ్చుకున్నటువంటి సజ్జన్నం ఏదైతే ఉందో అమ్మలు కలిపి పెట్టారు చక్కగా బాక్సుల్లో, అందువల్ల భోజనం చేసే వేళ అయింది. కాబట్టి ఈ దూడల్ని చక్కగా సమీపంలో ఉన్నటువంటి ఆ యమున జలాలను చక్కగా తాగి పక్కనే ఉన్నటువంటి ఆ గడ్డి మొదలైనటువంటివన్నీ తింటూ ఉంటే మనం ఇదో భోజనం చేద్దాం అని అవి వాటిని చూసుకుంటూనే వీళ్ళ పని వీళ్ళు అట్లా చేసేట్టుగా ఓ పక్కన కూర్చున్నారు. పత్సా సమీపేపహ, సమీపే ఆపహ, ఇక్కడ విడతీస్తే అపహ అంటే నీరు. వత్సా సమీపే అపః పీత్వా చరంతు శనకైస్తృణం, శనకైస్తృణం, తృణం శనకైః చరంతు.
అక్కడ ఉన్నటువంటి గడ్డి మీద హాయిగా తిరుగునుగాక. గడ్డి తింటూ హాయిగా ఆ దూడలు అక్కడ తిరుగుతూ ఉంటాయి. అపఃపీత్వా, నీరు తాగి అక్కడ ఉన్నటువంటి జలాలు తాగి హాయిగా సేద తీరుతూ ఉంటాయి. ఈ లోపు మనం కూడా మన పని మనం చేద్దాం రా అబ్బాయిలు అంటూ శ్రీకృష్ణ పరమాత్ముడు సిగ్నల్ ఇచ్చేశాడు. వెంటనే అందరూ బాక్సులు ఓపెన్ చేశారు. తథేతి పాయయిత్వార్భ వత్సాన్ ఆరుధ్య శాద్వలే ముక్త్వా సిక్యాని బుభుజుః సమం భగవతాముదా. ముక్త్వా సిక్యాని బుభుజుః సమం భగవతాముదా. తథేతి అనేది విడతీస్తే తథా ఇతి, తథా అస్తు, తథాస్తు లాగా తథేతి అలాగే అని చెప్పి వచ్చినటువంటి కుర్రాళ్ళందరూ కూడా పాయయిత్వా అర్భ, ఆ అర్భకులందరూ కూడా చక్కగా ఈ వత్సలకి దూడలకి నీళ్లు తాగిచ్చి వత్సాన్ ఆరుధ్య శాద్వలే, వాటిని చక్కగా దూడల్ని ఆ పచ్చిక బయళ్ళ మీదకి వదిలేసి ఇక తెచ్చినటువంటి వాటిని మూతల్ని ఆ చక్కగా గుడ్డలు కట్టి మరీ తెచ్చారు. ముక్త్వా సిక్యాని, సిక్యాని అనే పదానికి అర్థం వాళ్ళు తెచ్చుకున్నటువంటి సద్దాన్నం ఏదైతే ఉంటుందో ఆహార పదార్థాలని దాన్ని ముక్త్వా తీసి చక్కగా తెచ్చుకున్నటువంటి ఆ గుడ్డలో తెచ్చుకున్నటువంటి వాటిని తీసి భుభుజు సమం భగవతాముద. భుభుజు అంటే ఆరగించడం. ఎలా ఆరగిస్తున్నారంటే భగవతా సమం ముద, శ్రీకృష్ణ పరమాత్ముడితో సమానంగా వాళ్ళందరినీ ఆ పరమాత్ముడిని చూస్తూ హాయిగా భుజించడం ప్రారంభిస్తున్నారట. అయితే ఇక్కడ చెప్తున్నారు ఎలా కూర్చున్నారు. ఇన్ని వేల మంది ఉన్నటువంటి గోపాలకులు శ్రీకృష్ణ పరమాత్ముడి మీద మనసు లగ్నం చేసి ఆయన్నే చూడాలనేటువంటి తదేక దృష్టితో ఎలా కూర్చున్నారు అనేటువంటి అత్యద్భుతమైనటువంటి ప్రణాళిక ఇక్కడ వర్ణిస్తున్నారు. ఒక పద్మాన్ని వర్ణిస్తున్నారు. పద్మము, దానికి కనీసం వేలాది రేఖలు ఉన్నాయి. ఈ రేఖల ఆకృతిలో పిల్లలు కూర్చున్నారట. ఒక్క రేఖ ప్రతివాడికి కృష్ణ పరమాత్ముడి దర్శనం అయ్యేట్టుగా కూర్చున్నారట. ఎంత క్రమశిక్షణ, ఎంత అత్యద్భుతమైనటువంటి ప్రణాళిక. మధ్యలో ఉన్నటువంటి వాడు కృష్ణుడు, కర్ణిక అంటారు. ఆ కృష్ణుడిని ఎటు చూసినా సరే కృష్ణుడు కనిపిస్తూ ఉండాలి. ఎట్లా చూసినా సరే అందరూ కృష్ణుడు కనిపించాలి. అట్లా పరమాత్మను చూస్తూ వీళ్ళు భోజనం చేయాలి. ఇది వాళ్ళ యొక్క చక్కటి ప్రణాళిక. ఆ విధంగా కూర్చున్నారు సిస్టమేటిక్ గా. కృష్ణస్య విశ్వకురురాజిమండలై అభ్యాననా పుల్లదృశో వ్రజార్భకా సహోపవిష్టా విపినే విరేజుః ఛదాయధాంభోరుహ కర్ణికాయా. కర్ణిక అంటే పుష్పం మధ్యలో ఉండేటువంటి గుత్తి. అంటే ఈ రేఖలన్నిటిని కూడా పట్టుకుని ఆలంబనగా ఉండేటువంటిది ఏదైతే ఉంటుందో అది కర్ణిక. ఆ మధ్యలో ఆలంబనగా ఈ రేఖలకన్నిటికీ ఆలంబనగా ఎవరయ్యా ఉండేది అంటే శ్రీవారు, పరమాత్మ ఆయన ఆలంబనగా ఉన్నారు. కృష్ణస్య విశ్వకురురాజిమండలై, అలా చక్కగా విప్పారినటువంటి పద్మాలలాగా కలువలు, ఆ పద్మాలు ఎలా అయితే రెక్కలు విచ్చుకుంటాయో పద్మానికి, అలా ఆ విధంగా అభ్యాననా ఫుల్ల దృశో వ్రజ అర్భకా, ఆ వ్రజ అర్భకులందరూ కూడా, గోపాలకులందరూ కూడా విచ్చుకున్నటువంటి పద్మం ఎలా ఉంటుందో, మొగ్గగా కాదు విచ్చుకున్నటువంటి పద్మం ఎలా ఉంటుందో అలా కూర్చున్నారట. ఆ విధంగా సహోపవిష్టా విపినే విరేజుః, అలా హాయిగా విస్తారంగా కూర్చుని ఎక్కడ ఎవరు తోసుకోవడాలు లేవు. అందరూ కృష్ణ పరమాత్ముడు అందరికీ కనిపిస్తున్నాడు. వాళ్ళ మధ్యలో విరేజు, పరమాత్ముడు ఎలా ప్రకాశిస్తున్నాడు అంటే కర్ణిక అలా ప్రకాశిస్తున్నాడు. కర్ణిక అనేటువంటిదే ఆధారం పుష్పాన్ని. ఈ కర్ణిక ఆధారం లేకపోతే రెక్కలకి బలం ఉండదు, రెక్కలు విడిపోతాయి. కాబట్టి కర్ణికే ఆధారం. కాబట్టి ఈ భక్తులందరికీ కూడా ఆధారం ఎవరి అంటే కర్ణికలాగా ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ఆధారం. అట్లా అత్యద్భుతమైనటువంటి రీతిలో ఆ పిల్లలు ఆ వయసులో, అంత చిన్న వయసులోనే పరమాత్ముడిని చూడాలి, నేను చూడాలి, కృష్ణుడు నాకు కనిపించాలనేటువంటి విధంగా అంత భక్తి పారవస్యంలో కూర్చుని భోజనం చేసేటప్పుడు కూడా పరమాత్ముని మిస్ అవ్వకూడదు. చాలా మంది ఇప్పటికీ కూడా భోజనం చేసే తీరు చూడండి, హడావిడి ఎంత హడావిడిగా చేస్తారో. 2 నిమిషాలు అలా నోట పెట్టేసుకుంటారు, వెళ్ళిపోతారు. ఆఫీసుల్లో, ఉద్యోగాల్లో గంటలు పాపం అన్ని గంటలు కష్టపడతారు. కష్టపడింది మనం శుభ్రంగా తినటానికి, సంపాదించింది మనం ప్రశాంతంగా కుటుంబంతో కలిసి భోజనం చేయడానికి 4 మాటలు మాట్లాడుకుంటాం. ఆ ఆహ్లాదాన్ని నేడు కోల్పోతున్నాం. నిజంగా మనం చెప్పాలంటే ఎంతో కోల్పోయాం.
ఎన్నో ఉద్యోగాల్లో ఆ టెన్షన్స్ లో పడి 2 ముద్దలు ఇంకా బాక్సులో డ్రైవింగ్ లో తినేవాళ్ళు కొంతమంది ఉన్నారు, ఆఫీసులో తినేవాళ్ళు కొంతమంది ఉన్నారు, 4 మాటలు ఇంట్లో వాళ్ళతో చెప్పుకోలేకుండా తినేటువంటి వాళ్ళు ఉన్నారు. మనం ఎంత కష్టపడినా సరే, ఎంత కష్టపడి సంపాదించిందా ఎంత ఎట్లా ఉన్నా కూడా మనం ప్రశాంతంగా భోజనం చేయడానికి. కాబట్టి ఆ సమయాన్ని దానికే కేటాయించు. ఇది ఈ జీవితం, ఇంతకంటే జీవితం ఇంకెవరికి వస్తుందంటే ఆహ్లాదకరమైన జీవితం. పిల్లలు చూడండి ఎంత చక్కగా ఉన్నారు. ఆ వయసులో పరమాత్మని చూస్తూనే మనం భోజనం చేయాలి. చేసేటప్పుడు ఎందుకని ఆ విధంగా కూర్చోవాలంటే ఆయన అప్పటి వరకు జరిగినటువంటి లీలల్ని గానం చేసుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ, మాట్లాడుతూ ఆయన తర్వాత ఏం చేస్తాడనేది తర్వాత శ్లోకాల్లో వస్తారు. అందరినీ కూడా పలకరిస్తాడు. అందరినీ సమీక్షిస్తూ ఉంటాడు. ఒక్కళ్ళని కూడా మిస్ చేయడు. అందరి దగ్గర ఉన్నటువంటి ఎంగిళ్ళు కూడా తింటాడు పైగా. వాళ్ళవి వీళ్ళవి పెట్టినటువంటి ఎంగిళ్ళు తింటారు. ఊరగాయ నువ్వేం తెచ్చావు? నువ్వేం తెచ్చావు? ఎట్లాంటి వాడా మహానుభావుడు శ్రీ మహావిష్ణువు యజ్ఞపురుషుడు. అట్లాంటి వాడు ఈ సద్యాన్నాలు తింటమేమిటి? ఈ ఎంగిలన్నాలు తింటమేమిటి? పిల్లలతో ఆటలేమిటి? ఇవన్నీ వర్ణిస్తారు ఇప్పుడు రాబోయే శ్లోకాలలో కూడా. కేచిత్ పుష్పైర్దళై కేచిత్ పల్లవైరంకురై ఫలై సిగ్భిస్త్వగ్భిర్దృషద్భిశ్చ బుభుజుః కృతభాజనాః. భాజనములు అంటే పాత్రలు. అందరూ కూర్చున్నారు, సిట్టింగ్ పొజిషన్ అయిపోయింది, ఇంకా విస్తరలో వడ్డించడం ఆలస్యం. ఏమిటి భాజనం అంటే పాత్ర. కృతభాజన, మరి భోజన పాత్రలు ఏమిటయ్యా, వీళ్ళ విస్తరలు ఏమిటయ్యా అంటే ఇదిగో ఇవేనండి. చక్కగా పైన చెప్పారు కదా, ఇవే భోజన పాత్రలు. వాళ్ళు తెచ్చుకున్న వాళ్ళ మూటలు తెచ్చారు, మూటలు విప్పుకున్నారు. మూటలు విప్పిన తర్వాత దేంట్లో పెట్టుకోవాలి? చేతుల్లో పెట్టుకుని తింటామా? అబ్బే, అలాగే అదేం కష్టం. అక్కడ బ్రహ్మాండమైనటువంటి సహజ సిద్ధమైనటువంటి ఎన్నో ఆకులు, అలములు, పత్రాలు, పుష్పాలు ఎన్నో ఉన్నాయి. వాటిని అన్నింటినీ ఏరుకొచ్చేసారు. చక్కగా ఒక్కొక్కరు ఒక డెకరేషన్ లెవెల్లో పెట్టేశారు. ఒక్కోసారి మనకి మోడర్న్స్ లెవెల్లో కేటరింగ్ హోటల్స్ లోకి వెళ్తే ఆ ప్లేట్లు కూడా వాడు వడ్డించిన తర్వాత చక్కగా అలంకారం చేస్తూ ఉంటారు. అంత చక్కటి లెవెల్, అంతకంటే మించినటువంటి విధంగా చక్కగా కేచిత్ పుష్పైర్దళై కేచిత్, పుష్పాలతో కొంతమంది పాత్రలు ఏర్పాటు చేసుకున్నాం. భోజన పాత్రలు అంటే మనం అరిటాకు వేసి వడ్డించామంటారు చూసారా, అరిటాకులాగా వడ్డించు తినటానికి కావలసినటువంటి పాత్రగా దేని పెట్టుకున్నారంటే కొంతమంది పుష్పాలు పెట్టుకున్నారట. కేచిత్ పుష్పై దళై కేచిత్, కొంతమంది దళములు పెట్టుకున్నారట, రకరకాలైనటువంటి దళములు తెచ్చి. కేచిత్ పల్లవైరంకురై ఫలై, కొంతమంది ఏమన్నా పల్లవలు చిగుళ్ళు, కొంతమంది ఫలములు పెట్టుకున్నారు. పెద్ద పెద్ద ఫలాలు ఉంటాయి గుమ్మడికాయలు, దాని మీద అక్కడ పెట్టుకుని శుభ్రంగా అక్కడే తింటున్నారు. సొరకాయలు గుమ్మడికాయలు ఇంత ఉంటాయి, ఏం తక్కువ దాంట్లో, హాయిగా తినచ్చు వాటి మీద పెట్టుకుని. ఇట్లా కొంతమంది ఫలముల మీద సిగ్భిస్త్వగ్భిర్దృషద్భిశ్చ బుభుజు కృతభాజనాః, వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఆ పదార్థాలన్నీ రకరకాలైనటువంటి సహజ సిద్ధమైనటువంటి అక్కడ అరణ్యాలలో వనాలలో దొరికేటువంటి అత్యద్భుతమైనటువంటి విధంగా భాజనం లాగా. భాజనం అంటే భోజనం తినేటువంటి ఒక ప్లేట్ ఆధారంగా చేసుకుని వాటి మీద తెచ్చుకున్నటువంటి సద్దన్నాన్ని పెట్టుకుని ఇక తింటున్నారు. సర్వే మిథో దర్శయంతః స్వస్వభోజ్య రుచిం పృథక్ హసంతో హాసయంతశ్చాభ్యవజహృః సహేశ్వరాః. హసంతః హాసయంతః, నవ్వుతూ నవ్విస్తూ చక్కగా హాయిగా మంచి మంచి కబుర్లు చెప్పుకుంటున్నారు, నవ్విస్తున్నారు, జోక్స్ వేసుకుంటున్నారు, ఇంకోళ్ళు వేసిన దానికి ఆస్వాదిస్తున్నారు. హసంతః హాసయంతః, నవ్విస్తూ తాను నవ్వుతూ. అట్లా సర్వే మిథో దర్శయంతః, అందరూ ఒకళ్ళకొకళ్ళు చూసుకుంటూ, ఒకళ్ళకొకళ్ళు నువ్వేం తెచ్చారా అని చూసుకుంటూ, స్వస్వ భోజ్య రుచిం పృథక్, స్వస్వ భోజ్య రుచిం, వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఆ పదార్థాలు రుచివత్తరమైనటువంటి ఆహారం. అమ్మ ఈ రోజు ఇది పెట్టింది, ఈ పచ్చడి పెట్టింది, నేను చూడు ఏం తెచ్చానో చూడు అంటూ. బాల్యంలో మనం స్కూల్కి వెళ్ళినప్పుడు బాక్సులు తీసుకువెళ్ళినప్పుడు ఏదైతే మనం చేశామో అంతకంటే మించి మనం ఇంకా 5-6గురితో ఇద్దరితో తింటేనే గొప్ప. క్లాస్ టీచర్ ఒక్కొక్కళ్ళు బెంచ్లో 4-5గురితో, ఎవరు బెంచ్లో వాళ్ళే ఇప్పుడు టచ్ మీ నాట్ అన్నట్టు. ఇక్కడ ఇది భోజనం అంటే, సహపంక్తి భోజనం అంటే ఇది. ఈ విధంగా భోజనం. సర్వే మిథో దర్శయంత స్వస్వ భోజ్య రుచిం పృథక్ హసంతో హాసయంతశ్చాభ్యవజహృః సహేశ్వర. సహేశ్వర అనే పదానికి అర్థం సహ ఈశ్వరా, వాళ్ళ ప్రభు అయినటువంటి, మనందరికీ ప్రభు అయినటువంటి ఈశ్వరుడితో పాటు.
శ్రీకృష్ణ పరమాత్ముడితో పాటుగా కూర్చుని వాళ్ళందరూ భోజనం చేస్తున్నారయ్యా. ఆ విధంగా ఆయన కబుర్లు చెప్తుంటే వింటూ, వీళ్ళ కబుర్లకి ఆయన నవ్వుకుంటూ అలా ఉంటే ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క ఆకారం అప్పుడు ఎలా ఉన్నది అనే అత్యద్భుతమైనటువంటి పిక్చర్ వ్యాసుల వారు 11వ శ్లోకంలో వర్ణిస్తున్నారు. ఎట్లా ఉందయ్యా అంటే, నడుముకి ఇటువంటి కండువా ఒకటి దోపి, ఆ కండువా లోపల తన యొక్క వేణువుని పెట్టుకుని, చేతి కింద ఏమన్నా చంకలో చక్కగా ఆ కొమ్ము బూర, ఆ దూడలకి తోడటానికి పట్టుకున్నటువంటి కర్ర ఏదైతే ఉందో దండం, ఆ దండాన్ని కొమ్ము బూరని చక్కలో పెట్టుకుని, చేతి కింద పెట్టుకుని, ఇంకో చేతిలో చక్కగా తెచ్చుకున్నటువంటి మీగడ అన్నాన్ని, ఆ మీగడ పెరుగుతో కలిపినటువంటి చక్కటి అన్నాన్ని ముద్ద ఎడం చేతితో పెట్టుకుని, ఈ వేళ్ల సందుల్లో తెచ్చుకున్నటువంటి ఆవకాయ ఊరగాయ ఏదైతే పచ్చడి తెచ్చుకుంటారో ఆ ఊరగాయని వేళ సందులో పెట్టుకుని ఈ మేగడ అన్నాన్ని తింటూ ఈ జుర్రుకుంటూ ఓ పక్కన నువ్వేం తెచ్చారా అంటూ కృష్ణుడు అందరినీ పలకరించుకుంటూ వస్తున్నట్ట. అట్లా ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క ఆకారాన్ని, దాని యొక్క విశేషాలని రేపటి నుంచి మనం చెప్పుకుందాం. ఇంత గొప్ప సందర్భంలో అక్కడ ఉన్నటువంటి దూడలు కాస్త అక్కడి నుంచి మెల్లమెల్లగా అలా పచ్చిక బయళ్ళని తింటూ తింటూ లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. కనుసూపు మేరలో కనిపించవు. ఇంకా ఆశ్చర్యపోతారు పిల్లలందరూ, భయపడిపోతారు. కృష్ణుడు నేను వెళ్తాను, మీరు చక్కగా భోజనం ముందు కూర్చున్నారు, మీరు తింటూ ఉండండి, నేను చూసుకొస్తాను అని చెప్పి ఆయన వాళ్ళందరి కష్టాన్ని ఈయన భుజం మీద వేసుకుని బయలుదేరాడు. రక్షకుడు, అభయవరప్రదుడు ఈయన బయలుదేరాడు. ఆ తర్వాత అదంతా ఏం జరిగిందనేది రేపటి పాఠంలో ప్రసంగించుకుందాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. శాంతి శాంతి శాంతి.